సరిపోయారు ఇద్దరూను. సాగుతుంది మీకు అలాగా. దీని అంతరార్థం ఏంటో మీకు ఆఖరిలో తెలుస్తుంది. ముందైతే ఈ షేక్ చూసేయండి. పపియా ముక్కలు కొన్ని తినగా ఇవి ఉండిపోయాయి అనమాట. అలాగే దేవుడికి నైవేద్యం పెట్టిన ఖర్జూరం, కిస్మిస్ కూడా ఉన్నాయి. ఆ బొప్పాయి ముక్కల్ని మిక్సీలో వేసుకున్నాను. అంటే బాగా మెత్తగా ఉన్నాయి, అందుకని ఇలా చేస్తున్నాను. ఖర్జూరం పిక్క తీసి అవి, తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మా వాడి ప్రోటీన్ పౌడర్ ఒక స్కూప్ వేసానమాట. మరోసారి గ్రైండ్ చేసుకొని కొంచెం గిన్నెలోకి తీసి ఇప్పుడు కొంచెం పాలు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేశాను. అది కూడా అంతా గిన్నెలోకి తీసిన తర్వాత కొంచెం నీళ్లతో మిక్సీ జారు అంతా మరొకసారి గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకున్నాను. అయితే ఇది నిన్న చేసిన మిల్క్ షేక్ అండి. ఎంత బాగుంది తెలుసా. ప్రోటీన్ పౌడరు కాఫీ ఫ్లేవర్ అనమాట. నాకు ఎందుకో ఇలాంటి సాధారణంగా ఈ ప్రోటీన్ షేక్లు అవి అంతగా నచ్చవు. కాకపోతే ఈ ఫ్లేవర్ వల్ల అనుకుంటాను చాలా బాగుంది. ఇక రాత్రికైతే పెసలు నానబెట్టాను. పొద్దున్నే మా వాడు చెప్పాడు. అయితే ఏంటంటే రాత్రికి మారింది. నాకెందుకో పెసరట్లు అవి గ్రైండ్ చేసి వేసే ఓపిక లేక నాన్న దద్దోజనం చేస్తానని మా వాడికి ఫోన్ చేశాను. అమ్మ పెసలు నేనే నానబెట్టమన్నాను కదా, తినకపోతే నువ్వు తిడతావని సరే అని ఏం చెప్పలేదు, కానీ యాక్చువల్గా నాకు అంత తినాలని లేదు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా ముందా మేము ఎందుకు వేసానో. కొంచెం అన్నం పక్కకు పెట్టి అందులో శనగపిండి కారం వేసి కలిపాను. మంచి పల్లి నూనెతోటండి. ఎంతమందికి ఇష్టం ఈ శనగపిండి బువ్వ? కామెంట్ చేయండి ప్లీజ్.